జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ అయితే అటాట్ న్యూస్ కాదుయా, జబర్దస్త్ కిరాక్ న్యూస్, అదిరిపోతుందట్టే. దయచేసి ఎవరు కూడా ఈ న్యూస్ని అయితే మిస్ అవ్వద్దు, ఓకేనా? మహారాష్ట్రలో నిన్నగాక మొన్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడం, అందులో భారతీయ జనతా పార్టీ కూటమి అయినటువంటి మహాయుతి కూటమి ఘన విజయం సాధించడం మనకు తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కూటమి అయినటువంటి మహావికాస్ అఘాడీ కూటమిలోని ఏ పార్టీ కూడా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కావాల్సినటువంటి సీట్లు కూడా సాధించలేకపోయింది. అంటే అట్టర్ ఫ్లాప్, అర్థమైందా? అయితే ఈ మహారాష్ట్ర ఎన్నికల ముందు మహారాష్ట్రలోని కొంతమంది ఈ ముస్లిం మత పెద్దలు, అదేవిధంగా మౌలానాలు, అందరూ కాదు మతోన్మాదులు కొంతమంది, అంటే హిందువుల మీద ఎప్పుడు చూసినా కూడా ద్వేషం కక్కేవాళ్ళు. ఇప్పుడు నా దృష్టిలో భారతీయ ముస్లింలు వేరు. అంటే ఈ దేశం మాది, అంటే మనందరిది, ఈ దేశాన్ని మేము ప్రేమిస్తున్నాము, ఈ దేశం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం మేము ప్రాణాలైనా మేము ఫణంగా పెడతాము అనేవాళ్ళు వేరు. అలా కాకుండా పాకిస్తాన్ దత్తపుత్రులాగా ఫీల్ అయ్యేవాళ్ళు వేరు. అర్థమవుతుందా? ఆ పాకిస్తాన్లో తీసుకుపోయి ఈ దేశాన్ని కలిపేయాలని చెప్పి, ఈ దేశాన్ని మా మతం పాలించాలని చెప్పి అని ఆలోచించే వాళ్ళు వేరు. ఈ విధంగా తేడాలు ఉన్నాయన్నమాట. కాబట్టి క్లారిటీ కోసం చెప్తున్నా. అయితే ఈ జాతికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పెద్ద హడావిడి చేశారు. ఎలాగైనా సరే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకొని తద్వారా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బలహీనపరిచి, ఆ తరువాత ఈ ఎన్డీఏ కూటమి పార్టీలను తమ వైపుకు తిప్పుకొని, ఆ తరువాత కేంద్రంలో నేను ఆయన ఉన్నాడు కదా, ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడం ఈ రాహుల్ గాంధీను ప్రధానమంత్రి చేయడమే వీళ్ళు టార్గెట్గా పెట్టుకొని పనిచేశారు. ఆయన్ను ప్రధానమంత్రిగా ఎందుకు చేయాలనుకుంటున్నారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళంతా ఒకటే కాబట్టి. అర్థమవుతుంది కదా మీకు అది. ఈ క్రమంలోనే అనేక మంది మౌలానాలు, ఈ ముస్లిం మత పెద్దలు తీవ్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ అంతు చూస్తామని, భారతీయ జనతా పార్టీ బలహీన పడిపోయిందని, ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు పారిపోవాల్సి వస్తుందని, అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను రద్దు చేస్తామని చెప్పి కూడా మాట్లాడినారు. జైళ్లలో ఉన్నటువంటి ఎవరు ఈ తీవ్రవాదులు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళను రిలీజ్ చేస్తామని, హిందువులు తాము చెప్పినట్టు నడుచుకోవాలని, ఈ విధంగా ఎవడికి నచ్చినట్టు వాడి మతపిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో రకరకాల స్టేట్మెంట్లన్నీ ఇచ్చారు. జాంబీగాళ్ళని వీళ్ళు మించిపోయినారు వీళ్ళు. ఆ విధంగా బీజేపీ నాయకులను, కార్యకర్తలను పలు రకాలుగా బెదిరించాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఇందుకోసం ఈ ముస్లిం మత పెద్దలు అనేక ఫత్వాలు కూడా జారీ చేశారు. ఏ ముస్లిం కూడా బీజేపీ కూటమికి ఓటు వేయకూడదని బహిరంగంగా హెచ్చరించారు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇండియన్ ముస్లిమ్స్ వేరు, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు వేరు, పరమత సహనం పాటించే వాళ్ళు వేరు, వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చెప్పాలంటే అలాంటి వాళ్ళని మేము గౌరవిస్తాం. అలాంటి వాళ్ళకి ఏం తెలిసినా వీళ్ళు బెదిరించినారు. అసలు మీరు ముస్లింలు అయితే మీరు భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయకూడదు అని. అట్టనుకుంటే నేను ఒక మాట చెప్తా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళంతా అప్పటికి ఎవరు? మీ వాళ్ళనేనా? మత ఛాందస్వాదులేనా? మత పిచ్చున్నోళ్ళనే? అంటే వాళ్ళంతా కూడా మీ జాతికి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు బీజేపీకి ఓటేసే వాళ్ళంతా హిందువులైతే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళంతా ఎవరు? అది తిక్కలమండా కూడా కదా, అర్థం కావడం లేదే. అది కదా నా బాధ. సరే, ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 180 ఎన్జిఓలతో, అంటే 180 సంస్థలతో కలిసి మహారాష్ట్రలోని ఊరూరా ప్రచారం చేశారు. ఏమని? మనం అందరం కూడా ఒక్క ఓటు కూడా మిస్ చేయకుండా అందరం కూడా చేసిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా, మనం గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్రలో. దీని తర్వాత ఎట్నో ఒకట భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో కోల్దోసేసి మనం అధికారంలోకి రావాలా, మన రాహుల్ గాంధీని తీసుకుపోయి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాలనుకున్నారు. కుదరలా. ఫలితాలు మాత్రం పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి. బీజేపీ కూటమి 235 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో ఇక భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అయినటువంటి నితీష్ రాణే ఈయన మీడియాతో ఈ విషయం మీద మాట్లాడినాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడినాడు. యా స్వామి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి మాట్లాడినారా నాయన స్వామి. ఇది ఏదో కేజీఎఫ్ సినిమాలోనే, ఈ మధ్య కొన్ని సినిమాల్లో, ఆ యానిమల్ సినిమాల్లోనో కొత్త రకం గన్నులని కనిపెట్టి గడగడగడగడగడగడగ కాలుస్తారు. ఆ మాట దింపినాడు. మామూలు కాదు, మాటలు తోటాలు చెప్తానండి. ఏం మాట్లాడినాడు అదిరిపోతుందట్టే. ఎన్నికలు జరిగిన 40 రోజుల పాటు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక మౌలానా బీజేపీకి వ్యతిరేకంగా ఏదో ఒక ఫత్వా జారీ చేస్తానే వచ్చినారు. ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తామని చెప్పేసి ప్రకటనలు కూడా గుప్పించినారు. కానీ వాళ్ళ ఆశలు ఇప్పుడైతే ఆవిరైపోయినాయి. ఇక నుండి ఫత్వాలు జారీ చేసే ముస్లిం మత పెద్దలు, మౌలానాలు ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అనవసరంగా నోరు జారొద్దు.
అతి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. త్వరలోనే బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక నుంచి మహారాష్ట్రలో పాలన ఇంతకు ముందులా ఏదో చూసి చూడనట్టయితే ఉండదు. మహారాష్ట్రలో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చేస్తాం. అదేవిధంగా ఈ మౌలానాలు ఉండాలి కదా, వాళ్ళని నేను హెచ్చరిస్తున్నా, మీ మసీదులపైన ఉన్న లౌడ్ స్పీకర్లను తీసేసేయండి. ప్రతిరోజు కూడా 5 సార్లు ఈ నమాజ్ను వినాల్సిన కర్మ మా పట్ల మాకేం అవసరం? మేము ఎందుకు వినాలా? ఇక నుండి బుల్డోజర్ ప్రభుత్వమే మహారాష్ట్రలో నడుస్తుంది. ఇక నుండి మహారాష్ట్రలో ఫత్వాలు జారీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు. అలా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన అయితే చర్యలు అయితే తీసుకుంటాం. ఇక నుండి మహారాష్ట్రలో ఎగిరేది కాషాయ జెండానే, అది గుర్తు పెట్టుకొని మసులుకోండి ఈ బీజేపీ సీనియర్ నాయకుడైనటువంటి నితీష్ రాణే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినారు. మరొకసారి ఏ ముస్లిం మత పెద్ద కూడా, అంటే మత ఛాందసవాది అయినా మత పిచ్చి ఉన్నటువంటి ఏ ముస్లిం మత పెద్ద కూడా ఫత్వాలు జారీ చేయకుండా తీవ్రంగా హెచ్చరించినాడు. అది మ్యాటర్. చెప్పాలంటే నాయన హిందువులు చాలా మంచోళ్ళు, ప్రపంచంలో పరమత సహనం పాటించడంలో హిందువులు మించిన వాళ్ళు లేరు. వాళ్ళను రూమ్లో కదా పిల్లిని బంధించినట్టు కొట్టినట్టు కొట్టి వరల్డ్ తిరగబడేటట్టు మీరు ఆ విధంగా తయారు చేసుకుంటారు. అది మీకే నష్టం. మీరు అర్థం చేసుకుంటేనే మంచిది. నా అభిప్రాయం, నా సలహా అయితే మీకు ఇదే. అది మీరు ఇంకా మీరు రెచ్చిపోయకపోతే అది మీరు నష్టపోతుంది, మీరే నష్టపోయేది మీరే. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా హిందూ సమాజానికి, హిందూ బంధువులందరికీ కూడా, మనం ఐకమత్యంగా ఉంటేనే మనకు మన దేశానికి భవిష్యత్తు. ఈ మాట 1,000 సార్లు కాదు, నా చివరి క్షణం వరకు చెప్తా. అది మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఏదో డబ్బు సంపాదిస్తేనే మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన ఏదో అట్లని చెప్పి మీరు కళ్ళ కూడా ఊహించుకోవద్దు. మీది అనుకున్నది రాత్రి కట్టుబట్టలతో మిమ్మల్ని బయటికి తీసుకుపోయి వాళ్ళు మీ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. అసలు మిమ్మల్నైనా కూడా ప్రాణాలతోనూ మానాలతోనూ వదిలితే సంతోషమే. ఇప్పుడు ఒకసారి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూడండి. ఆ పరిస్థితి మీ దాకా తెచ్చుకోవద్దనేదే నా బాధ, నా ఆవేదన. మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నా. అది మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్.